హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యంగా వినిపిస్తున్నటువంటి అంశం ఏదైనా ఉందంటే మాత్రం అది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అని చెప్పొచ్చు. సో ఈ బై ఎలక్షన్స్లో కూడా ప్రధానంగా మూడు పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ కూడా పోటీ పడుతున్నాయి. అట్లాగే చాలామంది నిరుద్యోగులు కూడా అభ్యర్థిగా ప్రకటించారు. అదే తరహాలో ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా తమ అభ్యర్థిగా వాళ్ళు ప్రకటించుకొని మాకు ఓటేయాలంటూ చెప్పి ఇక్కడ జూబ్లీహిల్స్లో ప్రచారంలో వీళ్ళు పాల్గొంటూ ఉన్నారు. సో ఒకసారి మనతో పాటు అభ్యర్థి ప్రవీణ్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఏంటి వాళ్ళ సింబల్ ఏంటి, ఈ ప్రచారం ఎట్లా జరుగుతూ ఉంది, మరి రేపే ఈ లాస్ట్ రోజు కూడా ప్రచారానికి ఉంది, మరి వీళ్ళు ప్రచారం ఎట్లా నిర్వహించారు, ఎలా నడుస్తుంది, వీళ్ళకు ప్రజలు ఎలా మద్దతు తెలుపుతున్నారు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకున్నాను. నమస్తే అన్న. నమస్తే అండి. సో ఏంటన్నా, ముందుగా ప్రజలకి మీ పేరు అట్లాగే మీ సింబల్ ఏదైతే వాళ్ళు మీకు ఓటేయాలంటే ఏ గుర్తుకి ఓటేయాలి ఏంటి ఒకసారి డీటెయిల్గా చెప్తారా? నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నాను. నేను ఎంతో సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాము. ఇంకా మాది ఎన్జిఓ కూడా ఉంది. ఆల్మోస్ట్ మేము డిజేబుల్ చిల్డ్రన్స్కి చేస్తూ ఉంటాను. నేను యాజ్ ఏ నా ప్రొఫెషన్ వచ్చేసి సైకాలజిస్ట్, యాక్చువల్గా చైల్డ్ సైకాలజిస్ట్. మరి ప్రజలకు ఇప్పుడు చాలామంది ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. దాంతోపాటు ఎంతోమంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన వచ్చిన నుంచి 6 గ్యారంటీలు ఇప్పటివరకు అమలు చేస్తలేరు. మరి ప్రజలకైతే అందుతలేదు ఇప్పటివరకు. కావున మేమందరం కలిసి ఇండిపెండెంట్గా పోటీ చేసి మరి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క దాంట్లో ఈ క్యాంపెయినింగ్ చేస్తున్నాము. ప్రజలు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ యొక్క జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేయలేకపోయింది. కానీ ఇప్పుడు మాత్రం మేము అందరం కలిసి ఇట్లా క్యాంపెయినింగ్ అంతా ఇండిపెండెంట్ ఓటర్స్ ఇండిపెండెంట్ అందరం కలిసి చేసి మనకు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాం. సో మరి మీరు ముఖ్యంగా అంటే మీరు అభ్యర్థిగా ప్రకటించి మీరు పోటీ చేయడానికి కారణం ఏంటి? అంటే అటు సైడ్ చూసుకుంటే మన ప్రధానంగా పార్టీల నుండి కూడా పోటీ చేస్తూ ఉన్నారు. మీరు రాజకీయాల్లోకి రావాలని అనుకోవడం గల కారణాలు ఏంటంటే ఏమనుకోవచ్చు? ఇక్కడ మేము ఇప్పుడు మనం అందరం వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నామండి. ఇప్పుడు ఉన్న సొసైటీలో అంత రౌడీయిజం అనుకోకుండా ఇప్పుడు వాళ్ళు ఎట్లా అంటే వారసత్వ రాజకీయాలు అయిపోయినాయి కంప్లీట్గా. అంటే మనం ఎంత ఎడ్యుకేటెడ్ చేసి ఉండి మనం ఒక గూండా కింద పనిచేయడము, ఒక గూండాయిజం చేయడము, దాంతోపాటు ఒక వారసత్వం అంటే వాళ్ళ ఫ్యామిలీసే వస్తున్నారు తప్ప ఈ కామన్ మ్యాన్ పీపుల్ అసలు రాలేకపోతున్నారు. కాబట్టి మేము ఇండిపెండెంట్గా పోటీ చేసి మేము కూడా వాళ్ళకు ఏంటో సత్తా ఏంటో చూపించాలని కోరుకుంటున్నాం. సో ఇప్పుడు ప్రధానంగా పార్టీల నుండి చూసుకున్నట్టయితే మనకు లంకల్ దీపక్ రెడ్డి బీజేపీ నుండి ఉన్నారు, బీఆర్ఎస్ నుండి సునీత ఉన్నారు, అండ్ ఇంకా కాంగ్రెస్ నుండి చూసుకుంటే నవీన్ యాదవ్ ఉన్నారు. ఈ అభ్యర్థుల గురించి మీ అభిప్రాయం చెప్పమంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరి పార్టీ ఏ పార్టీ ఉన్నా వాళ్ళ జెండా డప్పు కొట్టుకుంటారండి. ఇప్పుడు పబ్లిక్ తెలుసు. పబ్లిక్ ఇప్పుడు ముందట్లాగా పిచ్చోలేం కాదు జనాలు, విన్నారా? ఎందుకంటే జనాలు అందరూ తెలిసిపోతుంది. సోషల్ మీడియా ఫాస్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కరిది ఏంటి ప్రాబ్లమ్స్ అనేది, ఎక్కడ డెవలప్మెంట్ అవుతుంది, ఎక్కడ డెవలప్మెంట్ అవ్వట్లేదో అందరు గుర్తుపడుతున్నారు, అందరూ తెలుస్తుంది. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు కేసీఆర్ పాలన చేసిండు. తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఎందుకు వచ్చిందండి? తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ మనము తెచ్చుకున్నాం. కానీ అందరూ అలాగే ఉన్నారు. అన్ని పార్టీలు అన్ని పార్టీ కిందే ఉన్నాయి. హామీలు ఇవ్వడం వరకే వాళ్ళ పని. తర్వాత ఒక హామీ నెరవేర్చరు. ఇప్పటికీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా ఏ హామీలు నెరవేరుస్తలేదు. 6 గ్యారంటీలు అంటారు, అది కూడా ఇస్తలేరు. కాబట్టి ప్రజలే నెరవేర్చుకుంటారు, ప్రజలే బుద్ధి చెప్తారు, తీర్పునిస్తారు. మరి ఈ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన గురించి ఏం చెప్తారు? బీఆర్ఎస్ పాలనలో బీఆర్ఎస్ కూడా అనుకున్నారు, అందరు ఉద్యోగాలు వస్తాయని అనుకున్నారు. కానీ వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే ఫ్యామిలీ ఉన్నారో ఫ్యామిలీకే సొంతం అయిపోయింది పార్టీ. అది మరి మిగతా వ్యక్తులకైతే నూతన ఇప్పుడు తెలంగాణ యుద్ధ ఉద్యమంలో అంత యువతనే పార్టిసిపేట్ చేసారు. మరి యువత ఎక్కడ పోయిందండి? ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి తీసుకోవడం తప్ప ఇంకేం లేదు. కాంగ్రెస్ పార్టీలకించి దాంట్లో బీఆర్ఎస్లకు పోయారు, బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్లకు పోయారు. అంతే కదండి జరిగేది. ఇక్కడ సేమ్ వాళ్ళే రూలింగ్ అనేది మొత్తం చేసేది వాళ్ళే ఎప్పటికీ. మనమైతే యువత అంతా ఇంత చదువుకొని కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకే యువత ముందుకు రావాలా. మా ఉద్దేశం కూడా యువత ముందుకు రావాలా. ఇంత టాలెంటెడ్ ఎడ్యుకేటెడ్ ఉన్న యువత ఎందుకు ముందుకు రావడానికి మా ఉద్దేశం అన్నమాట. ఈ వారసత్వ రాజకీయాలు మెయిన్ ఏంటంటే వారసత్వ రాజకీయాలని మెయిన్ ఏం చేయాలంటే వీళ్ళు పొలిటికల్గా ఉంటారు, వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, అంత పొలిటికల్లే ఉంటారు. మరి కామన్ మ్యాన్ ఎప్పుడు ముందుకు వస్తాడు అని మాది. ఓకే, మీ గుర్తు ఏంటండి? ఇప్పుడు ప్రజలు మీకు ఓటేయాలంటే ఏ గుర్తుకు ఓటేయాలి? ఓటేయాలంటే ముఖ్యంగా మా సీరియల్ నెంబర్ 48 అండి. బెలూన్ గుర్తుకి ఓటేయాలని కోరుకుంటున్నాం మేము. ఎందుకంటే
యాజ్ ఇండిపెండెంట్గా కాబట్టి ఒక సీక్వెన్స్ ప్రకారంగా ఈ ఎలక్షన్ నుంచి వస్తుంది కాబట్టి సీక్వెన్స్ ప్రకారంగా ఇండిపెండెంట్, ఎందుకంటే పార్టీలకు ముందుగానే కేటాయిస్తారు, తర్వాత నేషనల్ పార్టీలకు ఇస్తారు. మా ఇండిపెండెంట్గా మా సీరియల్ నెంబర్ ప్రకారంగా నా నేమ్ ప్రకారంగా ఆర్డర్ ప్రకారంగా సీరియల్ నెంబర్ 48 వచ్చింది కాబట్టి బెలూన్ గుర్తుకు అండి, బెలూన్ గుర్తు ప్రజలను అడుగుతున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు చూసుకుంటుంటే ప్రతి ఒక్క పార్టీ అవ్వచ్చు, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అయినా కూడా వాళ్ళు ఏంటంటే మేము అభివృద్ధిలోకి మమ్మల్ని ఎన్నుకున్నట్టయితే మా కాంగ్రెస్ ఇటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కూడా అవ్వచ్చు, అభ్యర్థులు ఇటు ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళైనా కూడా ఏంటంటే మమ్మల్ని మీరు ఎన్నుకొని మమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించినట్టయితే మీకు ఈ పలానా అభివృద్ధి చేస్తాం, మీకు ఈ పలానా మేనిఫెస్టో ఇస్తామని చెప్పి కూడా చాలామంది చెప్తారు. మీరు ఎట్లాంటి అభివృద్ధి చేస్తామని అంటారు? అసలు ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ దాదాగిరి లెక్కలు, అఫ్తాబుస్లీ లెక్కలు, దాంతోపాటు రక్షణ కావాలి. మెయిన్ రక్షణ లేకుండా పోయింది మెయిన్. మళ్ళీ ఇక్కడ ఇంత మన రాష్ట్రం మన హైదరాబాద్ మహానగరం అంటాం, ఇంత హైదరాబాద్ మహానగరంలో కూడా ఇంత పాలిస్తున్న గవర్నమెంట్ న్యూ గవర్నమెంట్ కూడా ఫామ్ అయినాక కూడా ఈ మొన్న వర్షాలకు ఏమైందండి, కొట్టుకుపోయింది, హైదరాబాద్ మొత్తం కొట్టుకుపోయింది. మరి ఆయన కూడా ఇంతకుముందు కూడా కేసీఆర్ అన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అన్నప్పుడు కూడా మేము 100 రోజుల్లో ప్రణాళికలు చేసి పెడతాము, హైదరాబాద్లో ఒక గుంతలు పడకుండా చూస్తామన్నారు. అక్కడ వాళ్ళు 10 ఏళ్ళు చేసి వాళ్ళు చేయలేకపోయారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి 2 years నుంచి వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. అన్ని అబద్ధాలు, అన్ని వాస్తవంగా అయితే అన్ని అబద్ధాలే. ఈ ఏదో అందరికీ హామీలు ఇస్తూ ఓట్ల టైంలో హామీలు ఇస్తారు, తర్వాత మళ్ళీ కూడా కనపడదు. మరి పార్టీలో ఎన్నికైన తర్వాత ఏంటంటే చాలామంది కూడా ఈ పార్టీ చేరికలు చేస్తూ ఉంటారు. అంటే ఇండిపెండెంట్గా ఎన్నికైన తర్వాత కావచ్చు, లేకుంటే ఒక పార్టీలో ఉండి ఒక పార్టీలోకి పోతారు. మీరు ఎన్నికైన తర్వాత మరి పార్టీలు మారే అవకాశం ఏమైనా ఉంటుందా, లేకుంటే అట్లాంటివి లేవండి మాకు. ఎందుకంటే మేము ఇండిపెండెంట్గా చేస్తున్నాం అంటే మేము ఏదైనా పార్టీకి నుంచి టికెట్ తీసుకోవచ్చు. ఆశావీలం అయితే కనుక లేదా ఆశావీలం ఏం కాదు. మేము పార్టీ కోసం అట్లంటే మేము ఫస్ట్ నుంచి మేము మా చిన్నప్పటి నుంచి కానీ మా ఫోర్ ఫాదర్స్ నుంచి కానీ మా కాంగ్రెస్ అయ్యాం. కానీ ఇప్పుడు ఏమైందంటే ఎంత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కానీ ఇక్కడ వాళ్ళు అక్కడ వస్తారు, అక్కడ వాళ్ళు ఇక్కడ వస్తారు. ఏంది ఇది ఎక్కడ పోతుంది సమాజం, ఎక్కడ పోతుంది సొసైటీ ఆలోచించాలి. అందుకే యువతనికి టార్గెట్ చేస్తున్నాము. యువత ముందుకు రావాలి, యువత ముందుకు వచ్చి ఓట్ వేస్తేనే అలా ఫ్యూచర్ ఎట్లా ఉంటుందని డెవలప్మెంట్ పైన కాన్సెప్ట్ ఉంటుందండి. ఏదైనా అది ఏదో నామమాత్రంగా చేస్తున్నారు, నామమాత్రం పనులు చేస్తున్నారు, వదిలేస్తున్నారు. సో ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఏంటంటే ఈ జూబ్లీస్లో జరుగుతున్నటువంటి బై ఎలక్షన్స్లో ఖచ్చితంగా కూడా ప్రవీణ్ కుమార్కి ఓటేసి గెలిపించండి. నా నెంబర్ అయితే సీరియల్ నెంబర్ 42, నా గుర్తు ఏదైతే 48 నెంబర్ ఏదైతే ఉందో 48. అండ్ మనం గుర్తు చూసుకోవచ్చు ఇక్కడ బెలూన్ గుర్తు అన్నమాట. సో ప్రజలందరూ ముఖ్యంగా యువత మేలుకొని సరైన నాయకుడిని ఎన్నుకోండి అని చెప్పి కూడా మన ప్రవీణ్ కుమార్ చెప్పేటువంటి సన్నివేశాలు మనం చూసుకోవచ్చు. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.